దిల్ రాజుపై గుర్రు, ఆయన తీరుపై కాంగ్రెస్ సీరియస్. సినీ పరిశ్రమను సమన్వయం చేయట్లేదని మండిపాటు. చాంబర్ ఎలక్షన్లో ఓ వర్గానికి సపోర్ట్ ఇవ్వడంపై విమర్శలు. ఎఫ్డీసీ చైర్మన్ పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటని అసహనం. ఆయన ప్రత్యర్థి వర్గం సర్కారుకు వ్యతిరేకంగా మారిందని నేతల ఆవేదన. సినీ కార్మికుల సమ్మె టైంలో దిల్ రాజుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజుపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తున్నది. చైర్మన్ హోదాలో ఆయన పరిశ్రమను సమన్వయం చేయాల్సిన బాధ్యతను మరిచి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించడంపై అస్తం పార్టీ ఫైర్ అవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్లో ఓ వర్గానికి సపోర్టు చేస్తున్నారని, దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం మొత్తం సర్కార్కు వ్యతిరేకంగా మారిందని కాంగ్రెస్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యో పాపం. నేడు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు అంటే ఈరోజు ఆదివారం కదా, ఆదివారం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి పెద్ద నిర్మాతలు అంటే ఆ ప్రోగ్రెసివ్ ప్యానల్ వర్సెస్ చిన్న నిర్మాతలు మన ప్యానల్. చిన్న నిర్మాతలేమో మన ప్యానల్ పెట్టుకుంటే అల్లు అర్జున్, దిల్ రాజు, అల్లు అరవింద్, దిల్ రాజు వీళ్ళంతానేమో ప్రోగ్రెసివ్ ప్యానల్ అంట పెద్ద నిర్మాతలు. చిన్న నిర్మాతలేమో మన ప్యానల్ గా విడిపోయారు. తమ సినిమాలకు పెద్ద నిర్మాతలు థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ చిన్న నిర్మాతలు వారికి వ్యతిరేకంగా బరిలోకి దిగారు. దీంతో ఏ వర్గం ఈసారి ఛాంబర్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు వీళ్ళు పెద్దలు నిజంగా అసలు ఇప్పుడు ఒక్కడిని బతకనిస్తలేరా? ఎన్ని సినిమాలు పాడైంది అన్నిట్లా. ఒక సినీ ఇండస్ట్రీలో కాదు, రాజకీయంగా ఎవడైనా చిన్నోడు పైకొచ్చి సబ్జెక్ట్ ఉన్నోడు పైకొచ్చి ఏదో ఒకటి చేద్దామని వస్తే వాడిని దొక్కేస్తారు. జర్నలిజంలో కూడా యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా కుట్రలు జరుగుతాయి. చిన్న యూట్యూబ్ ఛానళ్ళ పైన పెద్ద యూట్యూబ్ ఛానల్ కుట్రలు చేస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ అంటే ఉన్నో లొక్కై లేనో లొక్కై ఇలా ఇప్పుడు వీళ్ళు కూడా గదే అవుతుంది. చిన్న యూట్యూబర్స్ అందరు సబ్జెక్ట్ ఉన్న బిడ్డలే అందరు. పెద్ద యూట్యూబర్స్ కూడా సబ్జెక్ట్ ఉన్నది, కానీ కోఆర్డినేషన్తో పోతే సక్సెస్ సాధిస్తాం, లేదంటే బొక్క బొర్లా పడతాం. వీళ్ళు కూడా గదే చేస్తున్నారు. బలపరుస్తుండగా మన ప్యానల్కు చిన్న నిర్మాతలైన సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావులు సపోర్ట్గా ఉన్నారు. సమాన దూరంలో ఉంటే హుందాతనం. దిల్ రాజు వర్గానికి అనుకూలంగా మరో వర్గానికి వ్యతిరేకంగా ఉండడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ ప్రతినిధిగా రెండు వర్గాలకు సమాన దూరంలో ఉంటే హుందాగా ఉండేదని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అలా కాకుండా కేవలం ఓ వర్గానికి అనుకూలంగా ఉండడంతో పరిశ్రమలోని మరో వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దిల్ రాజు ప్రభుత్వ ప్రతినిధి అన్న విషయం మరచి వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరుతో సర్కార్కు తలనొప్పులు వచ్చిన విషయాలను నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇక ఎఫ్డీసీ చైర్మన్ తీరుతో సర్కార్కు ఇబ్బందులే. ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో సినీ పరిశ్రమలో తమకు నమ్మకమైన వ్యక్తిగా ఉన్న ఓ వ్యక్తికి రూలింగ్ పార్టీలు ఎఫ్డీసీ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తుంటాయి. కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత సినీ నిర్మాత దిల్ రాజుకి ఎందుకు ఇచ్చింది చెప్పనా? దిల్ రాజుకు ఎందుకు ఇచ్చింది తెలుసా? దిల్ రాజు ఒరిజినల్ పేరు వెంకట్రామరెడ్డి. ఓ రెడ్డి మళ్ళీ రెడ్డి బిడ్డనే ఉండాలి మన దాంట్లో. మనం రెడ్డి ప్రభుత్వం కాబట్టి మళ్ళీ రెడ్డి బిడ్డనే ఉండాలి. అక్కడ మళ్ళీ కమ్మకో కాపుకో ఏదైనా కింద ఇటువంటి పదవి ఒక ఎస్సీ బిడ్డకో, ఒక ఎస్టీ బిడ్డకో, ఒక బీసీ బిడ్డకో ఇస్తే మేము హర్షించే వాళ్ళమే. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో అవమానాలకు గురవుతున్నది కింద వర్గాలే. వెలమోళ్ళు బాగానే ఉన్నారు సినీ ఇండస్ట్రీలో, కమ్మోళ్ళు బాగానే ఉన్నారు సినీ ఇండస్ట్రీలో, కాపులు బాగానే ఉన్నారు సినీ ఇండస్ట్రీలో, రెడ్డిలు బాగానే ఉన్నారు సినీ ఇండస్ట్రీలో. కింది స్థాయి నుంచి వచ్చిన హీరోని చూపించండి ఒక్కడిని. ఒక గౌడ బిడ్డ సుమన్ కరాటే నేర్చుకొని మంచిగా ఎదిగితే ఆ సుమన్ను దొక్కేస్తారు. చైర్మన్ పదవి ఇస్తుంటాయి. కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత సినీ నిర్మాత దిల్ రాజుకు ఆ పదవి కట్టబెట్టారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్కు ఉపయోగపడింది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. చాలా విషయాల్లో ఆయన నిర్మాతగానే వ్యవహరించారే తప్ప ప్రభుత్వ కోణంలో ఏనాడు ఆలోచించలేదనే టాక్ ఉంది. దిల్ రాజుపై సీఎం సీరియస్. జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో తమ వేతనాలు పెంచాలని కోరుతూ సినీ కార్మికులు సమ్మెబాట పట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికుల ఓట్లు 20,000 వరకు ఉంటాయి.
ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజు కార్మికులతో సంప్రదింపులు జరపాలే తప్పితే సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శలున్నాయి. ఎందుకంటే ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా నిర్మాతల కోణంలో ఆలోచించడంతో సమ్మె ఎక్కువ రోజులు కొనసాగిందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి సినీ కార్మికులతో చర్చలు జరిపారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు టికెట్ల ధరలు పెంచితే వచ్చే లాభాల్లో 20% కార్మికులకు ఇవ్వాలని. కానీ ఇప్పుడు అర్థమైందా జూబ్లీ హిల్స్లో సినీ కార్మికులతో ఎందుకు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నారా? 20,000 ఓట్లుంటేనే సీఎం దిగి వచ్చి కార్మికులతో మీటింగ్ పెట్టిండు జూబ్లీ హిల్స్లో. అదే ఓట్లు లేకపోతే ఎవడైనా అసలు దేక్తారా వీళ్ళు? ఓట్లు లేకపోతే ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు? మళ్ళీ ఎప్పుడైనా ఈ 20,000 మంది మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తారా? మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు. దిల్ రాజు పీకి కట్టలు కట్టింది ఏమున్నది? ఆయన సొంతంగా ఎదిగిండు, మహాన్ చేశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. మరి నేను డబ్బులు సంపాదించుకున్నా, నా తెలంగాణని నేను ఒక 10 మందిని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేద్దామని ఉన్నదా సోయి? ఒక 10 మంది హీరోలను తెలంగాణ బిడ్డలను ఇంట్రొడ్యూస్ చేద్దామన్న సోయి ఉందా? అట్లా సోయి ఉన్నా మళ్ళీ వాళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాడేమో. అది లేకపోయా మనం ఒక్కరమే ఉండాలి, ఎవరు ఉండాదిగా. నైజాం సీడెడ్ మన్ను మశానం అనుకుంటా. చిన్న సినిమాలకు థియేటర్లు ఇయ్యాయి, పెద్ద థియేటర్లో మ్యాటర్ ఉండదు కానీ దానికి మళ్ళీ థియేటర్లు ఉంటాయి. అరే ఏంది నారాయణ గుర్తానా ఆగస్టు 22న రిలీజ్ అయింది యూనివర్సిటీ అని ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి బేస్ ఉన్న కంటెంట్ ఉన్న సినిమా, మంచి కథ ఉన్న సినిమా. ఆ కథకు 2 తెలుగు రాష్ట్రాలలో ఒకే థియేటర్ ఇచ్చిందిలే. 2 తెలుగు రాష్ట్రాలలో. మీ సినిమాలేమో ఆర్టీసీ క్రాస్ రోడ్లలో సంధ్యాలలో ఆడాలి, ఆ పేద వర్గాల సినిమాలేమో మూసాపేటలో ఆడాలి. ఆడ కూడా ఒడ్డెర బిడ్డది ఆ థియేటర్ ఉంటే ఆ ఒక్క థియేటర్ ఇచ్చిండే 35mm. లేకపోతే ఆయన కూడా ఉండకపోతుండే. ఎవరి కోసం తీయాలి ఆర్ నారాయణమూర్తి సినిమాలు? ఇదా